నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా లండన్ పర్యటనకు బయలుదేరారు. శనివారం రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం బయలుదేరారు. 10 రోజుల విదేశీ పర్యటన అనంతరం ఈ నెల 12న తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న జగన్, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తమ విదేశీ పర్యటనకు అనుమతి కోసం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం వారికి సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ మధ్య పర్యటించేందుకు అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో ఇంటికి పోవటం ఖాయం. అటువంటి ఆర్థిక ఉగ్రవాది, అవినీతిపరుడి ఆట కట్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విధ్వంసం, వేధింపులు, అరాచకాలే జగన్కు తెలిసిన పాలన అని ధ్వజమెత్తారు. ఇలాంటి పనికిరాని ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని నిప్పులు కక్కారు. వైసీపీకి డబ్బుల పిచ్చి పట్టుకుందని, ఆ పిచ్చితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. సైకిల్ స్పీడ్ అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి సైకిల్ అమరావతికి చేరాలని పిలుపునిచ్చారు. పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జోన్ 2 విస్తృత స్థాయి సమావేశం శనివారం కాకినాడలో జరిగింది. చంద్రబాబు పార్టీ నేతలను ఉద్దేశించి అక్కడ ప్రసంగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు వచ్చాయి. 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వస్తే ఆ రోజు 3కి 3 గెలిచాం. 108 అసెంబ్లీ సెగ్మెంట్లు పెట్టారు, ఇన్క్లూడింగ్ పులివెందల. అన్ని మనం గెలవగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, దిగ్విజయ యాత్ర. ఆ రోజు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా చదువుకున్నాడు, మా ఓటర్స్ కాదు, రేపు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన ఓటర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడారు. మొన్నే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో ఒక ఊరైతే బుర్రెపాడం అనే ఊర్లో, కృష్ణ గారి ఊర్లో 920 మంది ఎస్సీ ఓట్లుంటే వీళ్ళకు పడింది 246 ఓట్లు పడ్డాయంటే అది వాళ్ళల్లో కూడా మార్పు ప్రారంభమైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీతారెడ్డి సవాల్ చేశారని ప్రస్తావించింది. వివేక హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారంటూ అఫిడవిట్లో సిబిఐ పేర్కొంది. రాజకీయ వైరంతోనే వివేక హత్య జరిగిందని సిబిఐ స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. ఒక్కో కేంద్రంలో 1400 ఓటర్లకు మించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. ఒక కేంద్రంలో 1400 మంది కంటే ఎక్కువ ఉంటే పోలింగ్ ప్రక్రియలో అనేక ఇబ్బందులు వస్తున్నాయని ఎన్నికల సంఘం గుర్తించింది. పోలింగ్ గడువు ముగిసిన తరువాత రాత్రి 10 గంటల వరకు ఓటర్లు క్యూలో ఉండుండడం, ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ సిబ్బందిపై ఒత్తిడి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని 1400 మంది కంటే ఎక్కువ ఉన్న కేంద్రాలను గుర్తించి హేతుబద్ధీకరించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అటు రాజకీయంగానూ ఇటు బంధుత్వపరంగానూ తనకు ముఖ్యులైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిల మధ్య సయోధ్యకు సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తనకు లేక తన కుమారుడికి వీలైతే ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని వైవి కోరినట్లు సమాచారం. దీన్ని గమనించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వారిద్దరిలో ఎవరిని ప్రత్యక్ష ఎన్నికలకు బరిలోకి దించినా తాను సహకరించబోనని తేల్చి చెప్పారు. ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో వారికి అవకాశం ఇస్తే తాను దేనికైనా సిద్ధమని సీఎం జగన్ కు తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని సంతృప్తి పరిచేలా ఎలా ముందుకు సాగాలని జగన్ ఆలోచిస్తూ కొన్ని ప్రయత్నాలు చేయగా అవి కూడా వికటించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జగన్ పై ఇటు బాలినేని అటు వైవీలు కూడా ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగి పరిశోధనలు చేసి విలువైన సమాచారం సేకరించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి. రోవర్ తన లక్ష్యాలను పూర్తి చేసుకుందని శనివారం రాత్రి దాన్ని సురక్షిత ప్రదేశంలో నిలిపి నిద్రాణ స్థితిలోకి పంపినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.
అందులోని ఏపీ ఎక్సెస్ లిప్స్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ 2 సాధనాల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి చేరిందని వివరించారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నుంచి ఎవరు అడ్డొచ్చినా బేగ్ను ఎమ్మెల్యేగా చేస్తానని వ్యాఖ్యానించారు. కేశినేని నాని వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బుద్దా వెంకన్న పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. మరోవైపు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నాగుల్ మీరా కూడా టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో బేగ్ను రంగంలోకి దింపి గెలిపించుకుంటానని కేశినేని నాని చెప్పడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మూడోసారి నేను ఎంపీగా ఢిల్లీలో అడుగుపెడుతున్నాను. అది కూడా చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. బేగ్ జన్మదిన సందర్భంగా నేను క్లారిటీ ఇస్తున్నా. విజయవాడ ప్రాంతం కోసం, విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను మూడోసారి ఎన్నికై పార్లమెంట్లో మీ అందరూ ఆశీస్సులతో అడుగు పెడుతున్నా. అట్లాగే నేను ఒకటే చెప్తాను, ఈ స్టేజ్ మీద నుంచి నేను బాగా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా బేగ్ ఎమ్మెల్యే అవుతాడు, అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఎంతమంది అడ్డం వచ్చినా, ఎంతమంది అడ్డం పడాలనుకున్నా బేగ్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది. దానికోసం నా సర్వశక్తిలో ఉంటానని చెప్తున్నా. మొన్నటి వరకు కాసులు కురిపించిన టొమాటో ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. 20 రోజుల క్రితం వరకు కిలో 200 రూపాయలు పలికిన ధరలు ప్రస్తుతం పాతాళానికి చేరుతున్నాయి. టమోటాలతో కోటీశ్వరులైన కొందరు రైతులను చూసి ఆనందించిన వారికి తాజా పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో టమోటో ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం టమోటో ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చి కుప్పకూలిపోయాయి. ములకల చెరువు మార్కెట్లో శనివారం టమోటో ధరలు భారీగా పతనమయ్యాయి. 23 కేజీల బాక్సు నాణ్యతను బట్టి 80 రూపాయల నుంచి 280 రూపాయల వరకు మాత్రమే పలికాయి. ఛత్తీస్గఢ్, నేపాల్ రాష్ట్రాల్లో టమోటో దిగుబడి భారీగా పెరగడంతో టమోటో ధరలు పతనమవ్వడానికి కారణమైంది. స్థానికంగా కూడా టమోటాలు అమ్మకానికి భారీగా వస్తున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, నేపాల్ రాష్ట్రాల్లో దిగుబడి పెరగడంతో ఇక్కడి టమోటాలకు డిమాండ్ తగ్గింది. దీంతో వ్యాపారస్తులు ఇక్కడ టమోటాలు కొనకుండా చేతులెత్తేశారు. నామమాత్రంగా కొంటూ అంతంత మాత్రంగానే ఎగుమతులు చేస్తున్నారు. టమోటో ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కుమిలిపోతున్నారు. టమోటో ధరలు అన్నదాతకు కంటనీరు తెప్పిస్తున్నాయి. జూలైలో భారీ వర్షాలతో బెంబేలెత్తించిన వరుణుడు ఆగస్టులో మాత్రం ముఖం చాటేశాడు. 122 సంవత్సరాల తర్వాత ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది. 1971-2000ను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో ఆగస్టు నెలలో సగటున 254.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా సాధారణం కంటే 36% తక్కువగా 162.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 2005లో 191.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఆగస్టులో దక్షిణ భారతదేశంలో 190.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా సాధారణం కంటే ఏకంగా 60% తక్కువగా 76.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 122 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. అంతకు ముందు 1968లో ఇదే నెలలో 89.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.